నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 2, 2026 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా సమగ్ర విశ్లేషణ శుభ ఫలితాలు చూసినట్టయితే కనుక ఈరోజు చంద్ర ప్రభావము ఎక్కువగా ఉండడం మూలంగా మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యము, ఆర్థిక స్థిరత్వము వీటి మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. ఆరంభించిన పనులు త్వరితంగా పూర్తవడము, పురోగతి సాధించడము ఈ అంశాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కార్య అనుకూలత, కార్యసిద్ధి జరగబోతోంది. చేసే పనులు సులభంగా పూర్తయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన శుభవార్తలు వినేందుకు అవకాశాలున్నాయి. ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అత్యద్భుతమైన దినము ఈ రోజు అని చెప్పొచ్చు. అయితే పాత ప్రయత్నాలకు ఫలితాలు దక్కుతాయి. శుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉండేందుకు సాయంత్రం నుంచి శుభవార్త వినడానికి అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల మంచితనంతో మీ యొక్క పనులన్నీ సక్రమంగా నెరవేరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు లేదా శుభవార్త ఆనందానికి కలుగజేస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సంతోషం పెరుగుతుంది. తల్లి యొక్క ఆశీస్సులు అందుబాటులోకి వస్తాయి. ఇంటికి సంబంధించిన శుభకార్య చర్చలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవము, ప్రతిష్ట సంఘంలోనూ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీరున్న రంగాల్లో విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉంది. అధికారుల నుంచి మెప్పు, మెచ్చుకోలు, దీంతో పాటు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే కనుక సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనుల విషయంలో స్పష్టత రావడంతో పాటు అనుకున్న పనులు సమయానికి సాధించుకునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతోంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు బలపడతాయి. కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము గోచరిస్తున్నది. దాంపత్య జీవితంలో సంతోషము, శుభవార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంతర్గత శక్తి పెరగడంతో పాటు కొన్ని అనుకూలమైన ఫలితాలు ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. మీరు చేసే ప్రయత్నానికి మంచి గుర్తింపు, గౌరవము లభించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆస్తి లేదా ఆర్థిక లాభ సూచనలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మనసు ఉత్సాహంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక ఆలోచనలు, క్షేత్ర దర్శనము, కార్యానుకూలత, వ్యాపార లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతుంది. శుభకార్యాల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు. విదేశీ లేదా దూర సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు స్థిర చరాస్తులు, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలత, వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య వాటిల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులకు ఒక మంచి కీలకమైన పదవి రాబోతోంది. అయితే పెద్దల సహాయ సహకారాలు ఈ సమయంలో మీకు అందుబాటులో ఉంటాయి. అనారోగ్య సూచనలు అస్సలు ఈ రోజు గోచరించట్లేదు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలు రావడము, ఆ ఆలోచనలు సక్సెస్ అవ్వడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల ద్వారా లాభాలు పొందుతారు. ఆకస్మిక శుభవార్త అందుకోబోతున్నారు. భవిష్యత్ ప్రణాళికలకు ఈ రోజు అత్యంత శుభప్రదము. వ్యాపారంలో పెట్టుబడులు కానీ, వ్యాపారంలోకి రావడానికి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన అంశాలు చెయ్యటానికి ఈ రోజు శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి క్షేత్ర దర్శనము, మనశ్శాంతి, ప్రయాణాలు అనుకూలించడము, అదృష్టం కలిసి రావడము, కుటుంబంలో ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. పిల్లల ద్వారా మంచి పురోగతి గోచరిస్తున్నది. శుభవార్త వినేందుకు అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం చేస్తారు. ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి. అయితే ఈ రోజు శుభ సూచన ఏంటంటే కనుక సోమవారం కావడంతో శివుడికి నీరు అర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపం చేసినట్టయితే కనుక ఈ రోజంతా మనసు ప్రశాంతత, కార్యానుకూలత, కార్యసిద్ధి, శుభ ఫలితాలను పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.